తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్తో పాటు కాంట్రవర్సీ కూడా ఇస్తుంది. కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోయే మాయాసభ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ఈ మధ్యన విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ గురించి రెండు రాష్ట్రాలలో కూడా కొంచెం కాంట్రవర్సీ అనేది నెలకొన్నది. 1990 ఆ సమయంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీసినట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఇదే కాంట్రవర్సీ మీద, ఇదే ట్రైలర్ మీద మనతోటి ఈరోజు మాట్లాడడానికి ప్రముఖ యాక్టర్, ప్రొడ్యూసర్ అయిన చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగేసి ఈ కాంట్రవర్సీ గురించి ఏ విధంగా ఉంది, ఆ ట్రైలర్ గురించి దాని అభిప్రాయం తెలుసుకుందాం. సార్, మాయాసభ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది సార్. దానివల్ల కొంచెం సోషల్ మీడియాలో కొంచెం కాంట్రవర్సీ కూడా జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి అనవసర కాంట్రవర్సీ ఎవరో ఉండే పని పాటలు లేని వాళ్ళు చేసే వాళ్ళ స్నేహం, వాళ్ళిద్దరి మధ్య స్నేహం అనేది జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం. ఎప్పుడు మొదటి నుంచి యంగ్ టర్కులుగా, సంజయ్ గాంధీ శిష్యులుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు వాళ్ళిద్దరు యంగ్స్టర్స్ నుంచి సంజయ్ గాంధీ శిష్యులుగా ట్రైన్ అయిన వాళ్ళు. ఆ రోజుల నుంచి వాళ్ళిద్దరు కలిసే ఉండేవారు. చాలా కార్యక్రమాలు నాకు తెలిసి, నేను మెడ్రాస్లో నా సినిమాకు నా రూమ్ ఒకటి ఉండేది మెడ్రాస్లో పామ్ గ్రోవ్ హోటల్లో, 213 పామ్ గ్రోవ్ హోటల్లో. బాగా నామకుడు బ్రహ్మచారి అనే ఒక ప్రొడ్యూసర్ కాళహస్తి ఆయన. మా సినిమా డిస్కషన్ కోసం ఆఫీస్ లాగా అదే రూమ్ పెట్టుకున్నాం. ఆ రూమ్కి ఇదే చంద్రబాబు వీళ్ళు మెడ్రాస్ వచ్చేవారు. మెడ్రాస్ వచ్చినప్పుడు ఇది సంజయ్ గాంధీకి సెండ్ ఆఫ్ చేయడానికి, సంజయ్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవారు. ఇద్దరు కలిసే వచ్చేవారు. కాకపోతే ఈయన మా రూమ్లో దిగేవాడు. ఈయన వచ్చేసేసి వెళ్తాం, రిసీవ్ చేసి మనం స్నానం చేసి బయలుదేరేసేవారు. ఆయనేమో వుడ్లాండ్స్లో దిగేవాడు. ఆ రోజు నుంచి చూస్తున్నాం వాళ్ళిద్దరు. ఎప్పుడో తర్వాత పొరపచ్చాలు వచ్చినాయి. ఆయన తెలుగుదేశంలో చేరినాక రాజకీయంగా తేడా డిఫరెన్స్లు వచ్చినాయి. అంతే. వాళ్ళ ఇంట్లో ఈయన భోంచేయటం, ఈయన ఇంట్లో వాళ్ళు భోంచేయటం, అవన్నీ ఉండేవి. అంత దగ్గరగా ఉండేవారు. ఇద్దరు బాగా సన్నిహితంగా ఉండేవారు. కనుక వాళ్ళు అనేక విషయాలు జరిగినాయి. ఆ చరిత్ర చెప్తున్నాడు. అది ఆయన ఎట్లా తెలుసు, ఏం తెలుసు అని ఎవడో అడిగితే పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పుల్లయ్య ప్రశ్నలు అయ్యి. ఎలా తెలుసుంటే అది దాన్ని తెలుసుకుంటే ఇప్పుడు నన్ను అడిగాడు అనుకోండి, కొన్ని విషయాలు నేను చెప్పగలను. వాళ్ళిద్దరి మధ్య స్నేహాల్లో ఆ రోజుల్లో వాళ్ళతో చూశాను కానీ చెప్పగలను. అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఏమి జరిగింది ఏంటి అని చెప్పి అది క్రోడీకరించి. ఇప్పుడు జరిగిన చరిత్ర చెప్పాలన్నప్పుడు క్రోడీకరించి ఆధారాలు కొన్ని సేకరించి చెప్తారు. ఆధారాలు లేకుండా చెప్తే జనాలు నమ్మరు. జనాలు అంటే మొన్న కరుణానిధి గారు ఎంజీఆర్ మీద ఇద్దరి మీద కాంబినేషన్లో సినిమా తీశారు. ఇద్దరు కథ అని ఇద్దరు జనాలకు నచ్చలా. వాళ్ళు కొన్ని అప్పుడు ఇంకా అధికారుల పాలు ఉంది కనుక కొన్ని మార్చి, కొన్ని ఏదో కొంచెం అటు ఇటుగా చెప్పారు. జనాలకు నచ్చలా. జనాలకు తెలిసిన నిజాలు వేరు కనుక జనాలకు నచ్చలా, ఫ్లాప్ అయింది. ఇది అలాగే చెప్పిన విషయాలు వీళ్ళు నిజాలు జనాల మనోపలకంలో ఉన్న విషయాలే అనుకో, ఎంజాయ్ చేస్తారు. లేదంటే అంటారు. దీంట్లో నిజం మీకు ఎట్లా తెలుసు, డైరెక్టర్కి ఎట్లా తెలుసు అంటే డైరెక్టర్ పనే అది. నేను ఒక సినిమా చేస్తాడు, దాని మీద ఆ సబ్జెక్ట్ మీద దాని మీద మొత్తం అధ్యయనం చేసి పూర్వపరాలు తీసుకుని ఆధారాలు ఏంటి, దీని మీద బేసిస్ ఏంటి, ఇవన్నీ చేస్తాం ఏ డైరెక్టర్ అయినా. అలా చేసి ఉంటాడు. అతనికి ఎలా తెలుసు నీకు తెలియకపోవచ్చు. ఉన్న సోషల్ మీడియాలో గాలి కమెంట్లు పెట్టడం తప్పితే కాంట్రవర్సీ ఏముంది. చరిత్ర కాంట్రవర్సీ ఏముంది. అదే సార్, అంటే సోషల్ మీడియా పోస్టులు అయినా కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎక్స్ట్రా పోస్ట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. ఇప్పుడు చెప్పడానికి వైఎస్ఆర్ లేడు, చంద్రబాబు కూడా ఎప్పుడు ఎవరితో చెప్పుకున్నట్టు కూడా బహిరంగంగా అయితే ఇక్కడ చెప్పలేరు. వాళ్ళ తల్లిదండ్రులకే తెలియని విషయం మీకు ఎట్లా తెలుసు అనే ప్రశ్న. మొండమోపికి ఏం తెలుసు అని మాట్లాడిన మొండమోపికి వాళ్ళిద్దరి మధ్య చెప్పుకున్నారా లేదా, వాళ్ళిద్దరు వీడికి ఏం తెలుసు, వీడికి బొడ్డు ఉడక ముందు వాళ్ళ చరిత్ర అది. ఇప్పుడు మాట్లాడినోడికి బొడ్డు ఉడక ముందు మా చరిత్ర అది. ఇలా వీడికి ఏం తెలుసు, ఏదో గాలివాగుడు వాగడం తప్పితే నీకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు అడుగు, నీకేం తెలుసు అసలు, నీకేం తెలుసు, వాళ్ళిద్దరి గురించి ఏం తెలుసు, వాళ్ళిద్దరు స్నేహం గురించి ఏం తెలుసు, వాళ్ళిద్దరి మధ్య కుటుంబ స్నేహాలుగా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఈయనింట్లో ఆయన టిఫిన్లు భోజనాలు అలా కలిసిపోయి ఉన్న కుటుంబాలు. ఆ తర్వాత తేడాలు వచ్చేది. నీకేం తెలుసు అవన్నీ, మేము చూసిన వాళ్ళం మాకు తెలుసు. అలా మా లాంటి వాళ్ళ దగ్గర ఆయన ఎంక్వైరీ చేసి విషయాలు కన్ఫర్మ్ చేసి చెప్పుంటాడు. వీడెవడో వాగేవాడికి వీడికేం తెలుసు, వీడికి ఏమీ తెలియదు, గాలి మాటలేదు. వాడికి ఎలా తెలుసు, వీడికి ఎలా తెలుసు, ఏదో పుడికిలాగా వీడు అన్నాడు, వీడికి ఏం తెలుసు అసలు, ఆ ప్రశ్న అడగడానికి వీడికి అర్హత ఎక్కడిది, వీడికి యోగ్యత ఏంటి. చిల్లర మాటలమ్మా, వేస్ట్ మాటలు. చరిత్ర చెప్తున్నారు. సినిమా చూసినాక
సినిమాలో అభూత కల్పనలు అయితే ప్రజలే చీపొమ్మంటారు, అది నిజాలైతే ఎంజాయ్ చేస్తారు. నిజమే కదా, అలా ఆ రోజుల్లో ఉండేవారు కదా, ఇట్లా కదా, నిజాలు ఆధారాలతో చూపిస్తారు కదా, అది తెలుస్తుంది కదా. అయితే దర్శకుడు కొంచెం మటుకు కల్పిత పాత్రలు అని చెప్పినప్పటికి కూడా ఆ రోజు వైస్రాయ్ హోటల్లో జరిగిన దానికి ఇక్కడ ఆశ్రమ హోటల్ అని పేరు పెట్టేసి అప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్కి కాల్ చేసి హెల్ప్ తీసుకున్నట్టు కూడా ఇందులో ఉంది కదా సార్. దానివల్ల ఇంకా ఇప్పుడు మన రాజకీయాల మీద ప్రభావం ఉంటుంది. ఏం ప్రభావం ఉంటుంది? వాస్తవం చెప్పినప్పుడు ఏం ప్రభావం ఉంటుంది? ప్రభావమే. చంద్రబాబు వైస్రాయ్ హోటల్లో 40 మంది నలుగురే ఉంటే 40 మంది ఉన్నారని తన మీడియా ద్వారా 40 మంది ఉన్నారు, 60 మంది ఉన్నారు, వచ్చేస్తున్నారు బోలోమని ఒక డ్రామా సృష్టించి చేసింది జగమెరిగిన సత్యం. ఆ టైంలో ఎవరికి తెలియలేదు, భ్రమపడదు, తర్వాత తెలిసిపోయింది దాన్ని. అది అందరికీ తెలుసు. చెప్పులు ఇస్త్రీ విషయం అందరికీ తెలుసు. ఇవన్నీ సీక్రెట్లుగా జరిగినాయి కదా, ఓపెన్గా జరిగినాయి, అన్నీ తెలుసు. ఇవాళ కొత్తగా దాని గురించి చెప్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మాట్లాడింది సన్నిహితుల ద్వారా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా సీక్రెట్గా ఒంటరిగా ఉండి మాట్లాడటం అలవాట్లేదు రాజశేఖర రెడ్డి గారికి. ఏమైనా ఓపెన్గా మాట్లాడతాడు కనుక ఆయన ఓపెన్గా ఎవరితో సన్నిహితంగా ఉండే వాళ్ళ దగ్గర చెప్పు ఉండొచ్చు. అలాంటిది వాళ్ళు బయట పెట్టించదు నాతోటి చెప్పిన మాట అని. ఇప్పుడు నాతోటి కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారికి మాకు కుటుంబానికి ఎంతో బంధం. సో కృష్ణ గారు కొన్ని విషయాలు మాతోటి మా కుటుంబంతో షేర్ చేసుకుంటారు. అది లోకానికి తెలియదు కనుకనే మేము అది చెప్పాల్సిన అవసరం వచ్చి ఒకవేళ అవసరం వస్తే చెప్తాం అనుకో. అది మీకు ఎలా తెలుసు అంటే మాకున్న బంధం ఏంటి, మాకున్న రిలేషన్ ఏంటి, నీకెట్లా తెలుసు, నీకేం తెలుసు. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బంధాలు ఏంటి, ఎవరు ఆ విషయాలు ఎట్లా కాకపోతే ఖండిస్తాడు కదా చంద్రబాబు. ఒకవేళ ఆ సీన్లో అది లేదనుకోండి, నేను ఎప్పుడు ఆయన హెల్ప్ కోరలేదని ఖండిస్తాడు కదా. ఖండిస్తే సాక్ష్యాలు ఉంటాయి కదా. అవన్నీ పిచ్చి మాటలమ్మా. జరుగుతుంది, చరిత్ర చెప్తారు. అది ప్రజలు ఎలాంటి ప్రభావం చూపిస్తా అంటే చెడు ప్రభావం చూపిస్తా. చంద్రబాబును ఆల్రెడీ ఆయన తెలిసిన విషయమే. చంద్రబాబు మామకు ద్రోహం చేసి మామను తిప్పడానికి ప్లాన్ కత్తి కట్టాడు, కుటుంబాన్ని చీల్చాడు, అధికారం పోద్ది, మనకి అన్నీ పోతాయి అని భ్రమలోకి తీసుకెళ్ళి చేశాడు. అందరికీ తెలిసిన విషయం. అది చెప్తున్నారు దాంట్లో. ఆ తెలిసిన విషయం మళ్ళీ ప్రజలకు గుర్తు చేస్తున్నానని భయపడి మాట్లాడాలి తప్పితే మళ్ళీ ఎక్కడ గుర్తు చేస్తున్నారని మర్చిపోతారేమో ప్రజలు, మర్చిపోతున్నారు మీ నిదానంగా ఆ విషయాన్ని. కానీ ఈ జనరేషన్కి గుర్తు 30 ఏళ్ళు అయిపోయింది కదా, సో ఈ జనరేషన్ గుర్తు చేస్తున్నారు మళ్ళీ అనే పాయింట్ మీద ఆందోళనతో మాట్లాడే మాటలు ఇవన్నీ. అది చరిత్ర చెరిగిపోదు. ఒకళ్ళు చెరిపితేనో ఒకళ్ళు ఆపితేనో ఆగదు చరిత్ర. అది ఎప్పుడు చరిత్ర నిపులాంటి నిజం బయటకు వస్తూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వస్తుంది అంతే. ఓకే సార్. అంటే ఆ రోజు జరిగే ఎపిసోడ్లో నీకు వెన్నుపోటు అనే పేరు కూడా వస్తుంది, కానీ నువ్వు చేయాల్సింది ధర్మయుద్ధం, నీ నీతి నువ్వు చెయ్యి అని వైఎస్ఆర్ చెప్పినట్టు కూడా ఉంది కదా సార్. అవన్నీ జరిగి ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పటికి బాగా స్నేహితులు. ఆయన అప్పటికి కాంగ్రెస్ అంతకు ముందు రోజు కాంగ్రెసే కదా చంద్రబాబు. మామకి ఎదురు కూడా పోటీ చేస్తానని పోటీ పడి ఓడిపోయాడు కదా. ఓడిపోయిన తర్వాత కదా అంతకుముందు మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒకే జట్టుగా తిరిగిన వాళ్ళు కనుక మాట్లాడటం ఆయన చెప్పుండొచ్చు. సలహాలు ఎన్నో సలహాలు చెప్పుంటాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుకి, చంద్రబాబు ఎన్నో సలహాలు చెప్పుంటాడు రాజశేఖర రెడ్డి గారికి. సో వాళ్ళిద్దరి మధ్య అంతటి బంధం ఉంది. ఆయన తెలుగుదేశంలో చేరినాక దూరం అయింది తప్పితే అంతవరకు వాళ్ళు ఒకటిగా ఉన్న బంధం కదా. సో అందులో చెప్పుండొచ్చు, ఏముంది చెప్పుంది. అది ఎక్కడ చెప్పారు ఏంటి ఆధారాలు, సినిమాలో ఏం చూపిస్తాడో చూద్దాం. ఆధారాలు చెప్తే ఆధారాలు తప్పు అనుకోండి చంద్రబాబే ఖండిస్తాడు కదా. నా తన మీద అంతటా అపవాదు పడతాడు సరి చేస్తాడు కదా. ఇప్పుడు సెన్సార్ కూడా అంత ఈజీగా వదిలిపెట్టదు కదా. సెన్సార్ కూడా వీళ్ళు ఎవిడెన్సెస్ చూపించారు. హిస్టారికల్ మూవీస్ ఇలాంటివి తీసేటప్పుడు, కాశ్మీర్ ఫైల్స్ తీసేటప్పుడు దాదాపు 1300 సాక్ష్యాలు చూపించారు. చూపిస్తబట్టే సెన్సార్ వచ్చిందని. అలాగే వీళ్ళు సాక్ష్యాలు సెన్సార్ ఊరినే ఇవ్వదు. ఇది మీకు ఆధారం ఎక్కడిది, మీకు కల్పితమా ఆధారమా అని చెప్తారు కదా. ఆధారాలు చూపిస్తారు, ఉంటుంది కదా. అదే ఉంది. ఇప్పుడు గెటపులు అలా వేసారు తప్పితే పేర్లు అవి కావు. ఆధారాలు ఖచ్చితంగా చూపించారు. సెన్సార్ అడుగుంటుంది, చూపించుంటారు. లేకపోతే సర్టిఫికేట్ రాదు, అది తీసేయమంటారు. ఆ సీల్ తీసి ఆధారాల నుంచి తప్పించుకోవడానికి కల్పిత పాత్రలు అంటే కొంచెం పేర్లు స్లైస్డ్గా డిఫరెంట్. నాయుడు రెడ్డి అని వాడుతున్నారు, చంద్రబాబు నాయుడు అని వాడకుండా నాయుడు రెడ్డి అని వాడుతున్నారు. ఈ సెన్సార్ నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటి టాక్టిల్స్ పాటిస్తారు అన్నట్టు కూడా అంటున్నారు. పేర్లు మారచ్చు, రూపం సెన్సార్ అది కూడా చూస్తుంది, రూపం చూస్తుంది.
రూపం నువ్వు కూడా నువ్వు ఆ రూపం పెట్టకుండా నువ్వు వేరే పెట్టావు అనుకో, అది నా కల్పితం అండి, నా పదం మీరు అన్వయించుకుంటే నేనేం చేయగలను అని చెప్పొచ్చు. కానీ రూపాలు పెట్టాడు దాంట్లో. రూపాలు సిమిలర్ రూపాలు కొంచెం చూడగానే చంద్రబాబుని గుర్తొచ్చేటట్టు, చూడగానే రాజశేఖర్ గుర్తొచ్చేటట్టు రూపాలు పెట్టారు. కనుక ఆ రూపాలు పెట్టడం వల్ల సెన్సార్ ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తుంది. మీరు రూపం పెట్టకుండా మీరు ఏమైనా చేసుకుంటే ఓకే, అది కల్పితం అనండి, ఇంకోటి అనండి. అసలు వేరే రాష్ట్రం వేరే ఇప్పుడు ఆ, ఈయన కోటాల శ్రీనివాసరావు రామారావు గారు వేషం వేసే సినిమా ఉంది. ఆ సినిమాకి ఏం చేసి సెన్సార్ అబ్జెక్షన్ రావడం, అసలు ఈ దేశమే కాదు అన్నాం. త్రిలింగ దేశం అనే ఒక దేశం, ఆ దేశంలో ఒక రాజ్యం, ఆ రాజ్యం కథ అని చెప్పాం. ఈ సెన్సార్ ఏమంటారు, రామారావు గారు గెటప్ వేసాం. సెన్సార్ ఏమి ఇచ్చింది కదా, సర్టిఫికేట్ ఇచ్చేసింది కదా. ఎందుకంటే మేము చెప్పింది అసలు ఈ దేశం కాదు, ఈ దేశం కథ కాదు, ఇది వేరే దేశం, ఏదో త్రిలింగ దేశం అని ఒక దేశం, ఆ దేశంలో ఒక కథ, ఇది మేము మా కల్పిత కథ అంతే. మాట్లాడటానికి ఏముంది, అలా కూడా చేయొచ్చు. ఈ సెన్సార్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మార్గాలు చాలా ఉన్నాయి. కానీ అసలు ప్రజల్లో ఇది ఎంతవరకు నిలబడుతుంది, ఎంతవరకు ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు ఆయన ఇది రాజశేఖర రెడ్డి గారి అతను తీసిన సినిమా బాగా వెళ్ళిద్ది, బాగా ఆడిద్ది, వేట బాగా ఆడింది, ఇది బాగా తీశాడు, బాగా చేశాడు ఆయన. మమ్మిటి బ్రహ్మాండంగా చూశారు జనాలు. ఇప్పుడు ఇది కూడా అంత బాగుంటే చూస్తారు, లేకపోతే చీ కొడతారు, అంతే కదా. దీనివల్ల ప్రజలకి ఏమీ లేదమ్మా. దీనివల్ల ప్రజలకు నష్టమో ప్రజలకు ప్రయోజనమో ఏమీ లేదు. వాళ్ళ ఆత్మతృప్తి కోసమని వాళ్ళ స్వర్గానందం పొందడానికి తీసే సినిమాలు ఇలాంటివి. ప్రజలకు కాకుండా ఈ మధ్యలో వచ్చిన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తెలుగు సినిమాలతోటి రాజకీయ పార్టీలకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇది ఎవరికైనా మెర్జ్ చేసే, ఎవరికైనా అడ్వాంటేజ్ అట్లా సినిమా ఒక్క రాజశేఖర రెడ్డి పాత్ర వేసిన మమ్మిటి సినిమా తప్పితే ఇంకొక సినిమా చెప్పు నాకు, రాజకీయాలు ప్రతి సినిమా సక్సెస్ అయిన సినిమా, ఇంక్లూడింగ్ బాలకృష్ణ తీసే సినిమా. ఏమి యాత్ర ఒకటి తప్పితే ఇంకేం అవ్వాలా. ఎందుకు అవుతాయి? జనాలకి ఏమంత పిచ్చితనంగా లేరు. ఏదో యాత్ర ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఒరిజినల్ క్యారెక్టర్ చాలామందికి తెలియదు. ఒరిజినల్ ఆయన ఏంటి, ఆయన ఎంతటి ఉన్నతుడు, ఆయన ఎంత రూపాయి డాక్టరు, ఇవన్నీ ఉన్న ప్రజలకు సామాన్య ప్రజలకు తెలియదు. మాలాంటి వాళ్ళకి తెలియచ్చేమో కానీ మామూలు ప్రజలకు తెలియదు ఆయన ఎంత సింపుల్ మనిషి, ఆయన ఉద్దేశం ఏంటి, ఎలా ఆయన మనసులోకి ఆరోగ్యశ్రీ పుట్టింది, ఇవన్నీ ఆ సినిమాలో చెప్పారు. అందుకని ప్రజలకు ఎక్కింది. నిజమే కదా, ఆయన అలాగే రాబట్టే కదా అలా చేశాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఎందుకు గుర్తొస్తుంది, రీఇంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 ఎందుకు గుర్తొస్తాయి పేరు చెప్పగానే? అది ఆ సినిమాలో చూపించారు, అది బాగా ఎక్కింది. మిగతా సినిమాలు ఎక్కలేదు. ఎందుకని ఎక్కల? మీ సోది మీ రాజకీయ గొడవలు మాకు అవసరం. ప్రజలకి మీ సునకానందం కోసం మీరు చేసుకోవాలి తప్పితే ప్రజలకి ఏం అవసరం. ఒక క్యారెక్టరైజేషన్ మీద రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్, రామారావు గారి క్యారెక్టర్ మీద తీశారు. అప్పుడు ఇంట్రెస్ట్ ఆయన సినిమాకి వచ్చాడు, రాజకీయాలకు వచ్చి ఏదో అదన్నాడు రద్దు అంటున్నాడు ఇద్దరు, దాని మీద తీశారు సినిమా, చూశారు జనం. అట్లా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి పోతే ప్రతి సినిమాని రాజకీయ సినిమాలు చూస్తారనుకుంటే ఎరిపప్పుతాను. అదే సార్, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందనా లేకుంటే కాంట్రవర్సీ అవ్వాలనా? ఎందుకు డైరెక్ట్ రాజకీయాల స్టోరీలు తీసుకున్నారు? రాజకీయాల స్టోరీకి విషయం ఉంటుంది కదమ్మా. రాజకీయాలు ఇప్పుడు ఇద్దరి మధ్య జీవితంలో ఎన్నో కథ ఉంది కదా. రాజకీయాలు తీయకూడదని కాదు, కథ ఉంది కదా. కథ ఉంటే తీయాలి. రాజకీయ నాయకుడు ప్రతి నాయకుడికి కథ ఉండదు. ప్రతి నాయకుడికి సినిమా తీసేంత దమ్ము వాళ్ళ జీవితాల్లో ఉండవు. కొంతమందికి ఉంటాయి. అది రాజశేఖర రెడ్డికి ఉంది, తీశారు. చంద్రబాబుకి ఉంది. చంద్రబాబు రాజశేఖర రెడ్డి లాంటి గొప్ప చీఫ్ మినిస్టర్ కాకపోయినా, రాజశేఖర రెడ్డి లాగా పేదలకి పెన్నిదిగా నిలవకపోయినా, బట్ చరిత్ర ఉన్నాడు కదా, 40 ఏళ్ళ చరిత్ర ఉన్నాడు. పిల్లనిచ్చిన మామని కిందకి దింపి ఎక్కినవాడు, ఇవన్నీ చాలా చరిత్రలు ఉన్నాయి కనుక ఆయనది సినిమా తీయడానికి అర్హత ఉంది కథగా. ఈయనకి ఉంది కనుక వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఒక 30 ఏళ్ళ జర్నీ, మామూలు జర్నీ కాదు. 30 ఏళ్ళు బుధం రాసుకుని తిరిగిన జర్నీ వాళ్ళది. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు మామూలు జర్నీ కాదు. అలా పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి చంద్రబాబు, అలాగే చంద్రబాబు ఇంటికి వచ్చి భోజనం చేసి వైఎస్ఆర్, ఇలా ఉన్న స్నేహం వాళ్ళది. అంత స్నేహం ఒకే పార్టీలో ఉండి బలంగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సంజయ్ గాంధీ లాంటి అప్పుడు మంచి పవర్ఫుల్ యంగ్టర్ కదా, అతని శిష్యులుగా వీళ్ళు ఎదిగారు. రాజకీయంగా కూడా ఎదిగింది.
కనుక ఆ స్నేహం ఉంటుంది. స్నేహంలో అనేక సందర్భాలు జరుగుతాయి. అంత స్నేహంలో 20 ఏళ్ళ జర్నీ రాజకీయంగాను, పర్సనల్‌గాను జర్నీ చేసినప్పుడు అనేక విషయాలు ఉంటాయి. ఆ విషయాలు ఎంతవరకు వీళ్ళకి తెలుసు, ఎంతవరకు తెలుసుకున్న వాటిలో ఎంతవరకు నిర్ధారించుకుని అథెంటిక్ చేసి వేయాలో చూడాల్సింది. అదే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్యలోనే వాళ్ళకు పోరుంది కదా సార్. ఇటువంటి సినిమా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఏమి చూడదమ్మా. ఆ ప్రభావం చూపితే అమ్మా యాత్ర సినిమా ఎంత హిట్ అయింది. మరి వైఎస్ఆర్సీపీ గెలవాలిగా, గెలిచిపోవాలిగా. అది సినిమానే. దాని ఇంపాక్ట్ ఏమీ ఓటర్ల మీద పడదమ్మా. పైగా ఇప్పుడేమి ఎలక్షన్ లేదు. ఇప్పుడు ఆ సినిమాగా చూస్తారు, సీరియస్గా నచ్చిద్దా, ఎమోషనల్ డ్రామా పండిద్దా చూస్తారు, లేదా టాటా బై బై చెప్తారు అంతే. ఫైనల్గా అటు ప్రేక్షకులకైనా అటు సినిమా ఇండస్ట్రీకైనా ఇటువంటి సందర్భంలో మీరు చెప్పాలనుకుంటున్నారు, ఈ కాంట్రవర్సీ కాకుండా ఇటువంటి సినిమాల గురించి ఏం చెప్తారు సార్ ఫైనల్? నేను ఇటువంటి సినిమాలని వాళ్ళేదో వాళ్ళ సొంత లక్ష్యంగా చేస్తారు. మీరు సినిమాగా చూడండి. సినిమాగా మిమ్మల్ని మీ హృదయాలకు అత్తుకుంటే దానికి పట్టాభిషేకం చేయండి, లేదా మూలబెట్టండి. అంతే తప్పితే ఇది రాజకీయంగా వాళ్ళు ఎవరి కోసం వాళ్ళ సొరకానందం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, రాజకీయ సినిమాలు. కనుక అన్ని సినిమాలని దాంట్లో విషయం ఉంటే మణిరత్నం కన్నా గొప్ప డైరెక్టర్ కాదు కదా. మణిరత్నం అంత గొప్పవాడే. ఇద్దరు తీస్తే జనాలు చూడాల. వాళ్ళ మధ్య సీన్స్ నచ్చలా. వాళ్ళ మధ్య ప్రజల్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న వాళ్ళ ప్రజల మనసులో ఉన్న సీన్లు వేరు, వీళ్ళు పెట్టిన సీన్లు వేరు. అవి నిజం చరిత్రే, కానీ జనాలకు రుచించని సీన్లు పెట్టారు. జనాలు రుచించే సీన్లు పెట్టలేదు కనుక ఫ్లాప్ అయింది. అలాగే వీళ్ళు ఏం సీన్లు పెట్టారో చూద్దాం. జనాలకు రుచించే సీన్లు, జనాలు ఆస్వాదించే సీన్లు పెట్టారా? వాళ్ళ కథలో వాళ్ళ ఇద్దరు జర్నీలో అనేక ఇన్సిడెంట్లు ఉంటాయి, అనేక రాజకీయంగా పర్సనల్గా రకరకాలు ఉంటాయి. అందులో ప్రజలకి, ఆడియన్స్కి మెప్పించే సన్నివేశాలు పెట్టారా, వీళ్ళ గొల కోసం పెట్టారో తెలియదు. అది చూస్తాం. వీళ్ళ గొల కోసం పెడితే టాటా బై బై చెప్తారు ప్రజలు. అలా చూడండి సినిమాని. ఒక సిరీస్ చూస్తున్నామంటే ఒక కథ ఉందా, కమామిష్ ఉందా, విషయం ఉందా చూడండి. రాజకీయం కోసం చూడద్దు. అది చిట్టిబాబు గారు చెప్తుందంటే ఒక సినిమాను సినిమాలాగే చూడాలి, దాన్ని రాజకీయం చూడకూడదు. సినిమాలో నిజమైన మ్యాటర్ ఉంటే అది ఆడుతుంది, లేకుంటే ఫ్లాప్ అవుతుంది. కానీ ఎటువంటి కాంట్రవర్సీ కానీ ఎటువంటి గొడవలకు వెళ్ళకూడదు అంటూ కూడా చిట్టిబాబు గారు ప్రేక్షకులకు సలహా ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.